నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ గురించి, అలాగే దర్శనానికి ఎంత సమయం పడుతోంది, భక్తులు అడిగే కొన్ని దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను గురించి తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 76,058 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 22,543 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం 3,83,00,000 రూపాయలు. ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా ఈరోజు కూడా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా వెళ్ళే సర్వదర్శనానికి మొత్తం 8 గంటల సమయం అనేది పడుతోందండి. అంటే మీరు క్యూ లైన్లో ఎంటర్ అయినప్పటి నుంచి కూడా దర్శనమై మొత్తం బయటికి వచ్చేసరికి 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ప్రతిరోజు తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను తెలుసుకుందామండి. 500 రూపాయల దర్శనం టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారండి. ఆర్జిత సేవా దర్శనం టికెట్లు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మొదలైన దర్శనం టికెట్లను 500 రూపాయల దర్శనం టికెట్లు అంటారండి. ఈ టికెట్ల ధర అనేది ఒకరికి 500 రూపాయలు. వీటిని ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారు. ఆఫ్లైన్లో ఎక్కడ వీటిని ఇవ్వరండి. ప్రస్తుతం మార్చి నెల వరకు కూడా ఈ 500 రూపాయల దర్శనం టికెట్లు అన్నీ కూడా విడుదల చేసేశారు. అన్నీ ఫుల్ అయిపోయాయి. ఏప్రిల్ నెలకి సంబంధించిన 500 రూపాయల ఆర్జిత సేవా దర్శనం టికెట్లను ఈ జనవరి నెల చివరి వారంలో విడుదల చేస్తారు. అలాగే సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత దర్శనం కూడా ఉంటుందా అని అడిగారండి. మీరు ఆర్జిత సేవలలో ఏ ఒక్క సేవను బుక్ చేసుకున్నా కూడా తిరుమల ఆలయంలో ఆ సేవలలో పాల్గొన్న తర్వాత మీకు దర్శనం కూడా ఉంటుంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్కు ఐడి ప్రూఫ్ అనేది పాన్ కార్డ్ ఇవ్వచ్చా అని అడిగారండి. లేదండి, కేవలం ఆధార్ కార్డ్ ఒక్కటే చెల్లుతుంది. మీరు 300 రూపాయల దర్శనం టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఆధార్ కార్డ్నే మీ ఐడి ప్రూఫ్గా పెట్టాలి. క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు కూడా దర్శనం టికెట్తో పాటు ఆధార్ కార్డ్నే చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోంది అని అడిగారండి. ఈరోజు సర్వదర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఇంకొక భక్తుడు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర లక్కీ డిప్లో అంగ ప్రదక్షిణం అనేది ఉంటుందా అని అడిగారండి. లక్కీ డిప్లో కేవలం ఆర్జిత సేవలు, అలాగే సుప్రభాతం, తోమాల లాంటి సేవలు ఉంటాయండి. అంగ ప్రదక్షిణం అనేది లక్కీ డిప్లో ఉండదు. ప్రతి నెల చివరి వారంలో అంగ ప్రదక్షిణం టికెట్లను టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తారండి. వీటిని మీరు ఉచితంగా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. ప్రస్తుతం 2024 మార్చి నెల వరకు కూడా అంగప్రదక్షిణం టికెట్లన్నీ విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టికెట్లను ఈ జనవరి నెల చివరి వారంలో విడుదల చేస్తారు. వీటి గురించిన పూర్తి సమాచారం అనేది టీటీడీ వారి నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.